మిమ్మల్ని ఓడించింది మీ అహంకారమే, యూట్యూబ్ ఛానల్ కాదు. పరాభవం ఎదురైన అహంకార భావమేనా ఓ యూట్యూబర్కు ఆన్సర్ చేయలేరా? డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరు కాదా? అంతకు మించి ఛానళ్ళు మీ వద్దనే ఉన్నాయి కదా. కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్ల వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు. కేటీఆర్ వీళ్ళ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ పార్టీలో మొదటిది ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు, పైన కేసీఆర్ అత్తడు అనేది గ్రామాలలో చర్చ. పాపం వాళ్ళకు చెప్పడంలో ప్రచారంలో వైఫల్యం. రెండోది ఈ ఎమ్మెల్యే సన్నాసులు చేసిన తప్పులకు ఈయన బలైపోయిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం బలైపోయింది. ఓ 40 మందిని మార్చితే సెట్ రైట్ అయిపోయేది, ఏం కాకపోయేది. ఇంకొకటి ఏంటంటే అక్రమ కేసులు బనాయించడం కూడా మైనస్గా మారిపోయింది. ఇక్కడ అహంకారం లేదు, నా లొట్టపీస్ లేదు, ఇదంతా విష ప్రచారం. ఇక్కడ టైటిలే చూడరాదు, మిమ్మల్ని ఓడించింది మీ అహంకారమే, యూట్యూబ్ ఛానల్ కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. యూట్యూబ్ ఛానల్ ప్రభావం గట్టిగానే ఉన్నది, దాంట్లో అబద్ధం ఎందుకు ఉన్న ముచ్చట చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి న్యూయార్క్ సంబంధించి టెంపుల్స్ అన్ని కూడా కిటకిటలాడిన పరిస్థితి చూడొచ్చు. ఇటు 1000 స్తంభాల గుడి కానీ, అటు మరోవైపు యాదగిరి గుట్ట కానీ, ఇవన్నీ కూడా కిటకిటలాడిన అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక న్యూయార్క్ సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళసై దంపతులకు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. చెప్పింది చేస్తాం, అన్ని విషయాలలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సీఎం రేవంత్ ఈయన ఏం కాదండి, మీరు చూడుర్రి, ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత జరగాల్సిన అంశాలన్నీ జరుగుతాయి, ఆ తర్వాత మీరు ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నామని చెప్తారు. ఇక వీళ్ళ దత్తత పుత్రిక సంబంధించి పత్రికను చూద్దాం ఒకసారి. ఫార్మాసిటీ రద్దు కాదు, వెనక్కి నిర్ణయం తీసుకున్నాడు, అయిపోయి ఇంకేముంటుంది, ఇక ఏముండదు. వీళ్ళు ఏమైనా ఉన్నదా వార్తలు? ఇగో జీతాలు లేని వీఆర్ఏలు, ఆ పూర్వ వీఆర్ఏలకు 4 నెలలుగా అందలే, మరి ఇయ్యరాదు పాపం, వాళ్ళు అవస్థలు పడుతున్నారు ఇవ్వరాండి. నర్సింగ్ కాలేజీలో మరో 64 అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి. ఇక చూడు తెలంగాణ ప్రజలలో ఏం లేదు, ఊరించి ఊరగా వచ్చినట్టుగా